వేదిక మీద ఉన్నటువంటి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నాతో పాటు ఉన్నటువంటి శంకరంపేట్ మండల్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు నన్ను మీ బిడ్డని గెలిపించి 14 నెలలు అవుతా ఉన్నది. మరి 14 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మొత్తం కూడా ఆగం చేశారు. పాత బియ్యం చూస్తే సగం రాళ్ళు సగం బియ్యం ఉన్నది, ఉన్న బియ్యం కూడా దొడ్డుగున్నది. ఇప్పుడు ఈ రంగుకి ఈ రంగు తేడా లేదా? కాబట్టి ఇప్పుడు మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చినాక మన ప్రజలందరూ బాగుండాలా, వారు సన్న బియ్యం తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం పథకంని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇంతకు ముందు చూసినట్టయితే ఇచ్చేది దొడ్డు బియ్యం, దాంట్లో కూడా 20 కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చేది సన్న బియ్యంతో పాటు ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కరికి 6 కిలోల చొప్పున 60 కేజీలు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 15 మంది ఉంటే 90 కిలోలు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, శంకరంపేట్ మండల్ని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం, గత 10 ఏళ్ల నుంచి మేము రైతు రుణమాఫీ చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అన్నారు. మనం వచ్చిన సంవత్సరం లోపలనే 22,000 కోట్లతోటి మన ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ, అదేవిధంగా 7,000 కోట్లతోటి రైతు భరోసా కూడా చేయడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు 30,000 కోట్లతోటి మనం రైతులను ఆదుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు ఏంటంటే 1000 కోట్లు ఇస్తే మాకు ఎంత కమిషన్ వస్తుంది, 2,000 కోట్లు ఇస్తే ఇంకెంత కమిషన్ వస్తుంది అది చూస్తుండే. కానీ మన ప్రభుత్వం వచ్చినాక అవన్నీ ఏం లేవు. మా రైతులు బాగుండాలా, మా మహిళలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో 22,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇల్లులు తప్ప వేరే ఇల్లులు కనిపించాలి, కనిపిస్తాయా? ఇంద్రమ్మ ఇల్లులే. అంటే ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇల్లులు ఇస్తే మళ్ళా మనమే ఇస్తున్నాం తప్ప ఎవరు కూడా ఇయ్యలే 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు అడిగేది ఉండే, నిలదీసేది ఉండే, గల్లాలు పట్టుకునేది ఉండే, బట్టలు చింపేసేది ఉండే. 10 ఏళ్ళు ఆగమైపోయినాయి కదా, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? ఇప్పుడు మన యువకులు బాగుండాలా, మన వచ్చే భవిష్యత్ తరాలు బాగుండాలా.